కేసు పెడతాం కదా, అట్లా సమస్యను ఆఫీసర్స్కి అందించేశారు. సో సమస్య ఆఫీసర్స్కి అందించేసరికి అది అలా 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 అందరికీ ప్రాకిపోయింది. ఎవరో ఒక దొంగ ఉన్నాడు, ఆయన పేరు ఒనేసిము అని ప్రాకేసరికి రోమ్ పట్టణంలో మరి అతన్ని పట్టుకుని జైల్లో వేశారు. ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడి నుంచి జైల్లో వేసినాక ఏం జరిగిందంటే, ఆల్రెడీ జైల్లో ఎవరున్నారు అంటే పౌలు గారు ఉన్నారు. పౌలు గారితో పాటు వాళ్ళ ఊరు ఆయన కూడా ఉన్నాడు. ఆయన పేరు ఎపఫ్రా. కొలస్సీ పట్టణానికి సంబంధించిన వాడు. పౌలు గారి దగ్గర మరి ఎఫెసులో కొరన్నా బైబిల్ కాలేజీలో చదువుకుని కొలస్సీలో పరిచర్య ప్రారంభించిన వాడు. అక్కడున్న కొన్ని పరిస్థితుల ప్రభావాలు తెలియచేయడానికి ఈయన కూడా రోమ్ నగరంలో మరి జైల్లో ఉన్న పౌలు గారి దగ్గరికి కూడా వచ్చేసరికి ఇప్పుడు ఒకే పట్టణం వాళ్ళు కదా, ఒనేసిము ఎపఫ్రాకి కనపడ్డాడు. ఎపఫ్రా కనపడేసరికి ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది కదా, ఇట్లా దొంగతనం చేసేదని. సో ఎపఫ్రా యొక్క రికమెండేషన్తో పౌలు గారు ఏం చేశారంటే, ఈ ఒనేసిమును దగ్గర తీసి జైల్లో సువార్త చెప్పారు. అప్పుడు ఒనేసిము దేవుణ్ణి నమ్ముకుని ఇక తన జీవిత స్టైల్ని మార్చుకున్న కొంతకాలానికి పౌలు గారికి చాలా పరిచయం చేశారు. అయితే మార్చుకున్న కొంతకాలానికి ఒనేసిముని పౌలు గారు మరలా వెనక్కి పంపించాలి అని ఆలోచన కలిగి ఉన్నారు. సో అందుకనే ఒనేసిముని మరలా తిరిగి ఫిలోమాన్ దగ్గరికి పంపించడానికి సో రికమెండేషన్ లెటర్ లాగా లేకపోతే బ్రతిమలాడుతున్న లెటర్ లాగా ఇలా ఆ ఉత్తరాన్ని వ్రాసాడు. ఇదిగో నేను ఫిలోమాన్ని ఒనేసిముని మరలా నేను పంపిస్తున్నాను. అతడు ఇంతకుముందు ఉన్న వ్యక్తి లాంటి వాడు కాదు. సో నువ్వు తప్పక చేర్చుకుంటావని నాకు ఆశ ఉంది. ఎందుకంటే నా మాట నువ్వు కాదనేవాడివి కాదు. ఎందుకంటే ఫిలోమాను కూడా పౌలు గారి యొక్క పరిచయంలో రక్షించబడినవాడు. అందుకనే ఆ ఒనేసిమును తిరిగి కొలస్సీ పట్టణంలోనికి మరి కొలస్సీ పట్టణంలో ఫిలోమోను ఇంట్లో ఉన్న సంఘానికి చేర్చడానికి ఒక రికమెండేషన్ లెటర్ లాగా ఫిలోమోనుకి ఒనేసిము పక్షాన రాసిన పత్రికే ఫిలోమోను పత్రిక. అది అక్కడున్న స్టోరీ. అయితే ఈ రాత్రి కాలంలో ఈ ఫిలోమోను పత్రికలోని కొన్ని ఆత్మీయ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా ఉన్నాయి. అదొక అధ్యాయమైనప్పటికీ 25 వచనాలు అయినప్పటికీ చాలా ఆత్మీయ సత్యాలు ఉంటాయి. స్టోరీ అర్థమైంది కదా. పారిపోయాడు దొంగ, దొరికాడు దొంగ, జైల్లో వేశాడు. జైల్లో ఎపఫ్రా కూడా ఉన్నాడు. ఎపఫ్రాను తప్పు చేసి జైల్లో కాదు, కొలస్సీ పట్టణం యొక్క సమస్యలను పౌలు గారి దగ్గరికి తీసుకొచ్చాడు. ఎపఫ్రా ఒనేసిమును చూసాడు. మామూలునే ఆల్రెడీ దొంగని అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. వెంటనే పౌలు గారికి పరిచయం చేయటం, పౌలు గారు సువార్త చెప్పడం, ఒనేసిము మారుమనసు పొందడం, పౌలు గారికి పరిచయం చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇతను మరలా అక్కడికి పంపిస్తేనే సంఘానికి బలంగా ఉంటుంది, మరి మంచి సాక్షిగా ఉంటుందని ఆలోచించి ఒనేసిమును తిరిగి కొలస్సీ పట్టణంలో మరి ఫిలోమోను ఇంట్లో ఉన్న సంఘంలోనికి మరలా పంపటానికి. అందుకనే చాలా రాస్తాడు, నువ్వు దాసుడిగా ఎంచొద్దిక అతని సహోదరుడిగా మన సహోదరుడిగా ఎంచాలి. నువ్వు ఇంతకుముందు పనోడుగా సర్వెంట్ బాయ్గా ఉన్నాడేమో కానీ మీ ఇంట్లో ఇప్పుడు సర్వెంట్ బాయ్ కాదు, అతను మన సహోదరుని ఆ ఉత్తరాన్ని వ్రాస్తాడు. అయితే జాగ్రత్తగా వినండి, ఈ పత్రికలో ముగ్గురు కనపడుతున్నారు. ఒక ఆయన ఫిలేమోను,
ఆజ్ఞ ఒనేసిము, మూడో ఆజ్ఞ పౌలు గారు. ఈ ముగ్గురు ఈ పత్రికలో కనబడతారు. అయితే ఈ పత్రికలో ఈ ముగ్గురు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన చాలా ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. పెద్దగా చాలా మంది పట్టించుకోరు కానీ ఈ పత్రికలో చాలా ఆత్మీయ సత్యాలు ఉంటాయి. నేను ముగ్గురి చెప్పగలిగితే చెప్తాను, లేకపోతే ఒకటి చెప్పగలిగితే టయాన్ని బట్టి నేను షేర్ చేస్తాను. ఈ పత్రికలో మొట్టమొదటిగా మనం ఏమంటే ఫిలోమోను దగ్గర నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలి. ఫిలోమోను పత్రికలో ఫిలోమోను జీవితమే ఒక చక్కని, అందుకని నేను ఇలా అంటాను, ఏ గ్రేట్ ఆయనకి నేను ఈ పేరు పెట్టాను, ఏ గ్రేట్ క్రిస్టియన్ మ్యాన్. ఫిలోమోనుకి నేను ఇచ్చిన పేరు ఏంటంటే ఏ గ్రేట్ క్రిస్టియన్ మ్యాన్. అంటే ఫిలోమోను ఒక గొప్ప క్రైస్తవ వ్యక్తి. ఈ గొప్ప క్రైస్తవ వ్యక్తి ఏంటో ఈ రాత్రి నేను మీకు చెప్తాను పిల్లరా. వై ఐ కాల్ హిమ్ యాజ్ ఎ గ్రేట్ క్రిస్టియన్ మ్యాన్, ఒక గొప్ప క్రైస్తవ వ్యక్తి అని ఫిలోమోనుని నేను ఎందుకు పిలుస్తున్నానంటే, అతని జీవితంలో ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సినవి 6 పాఠాలు ఉన్నాయి. ఎందుకంటే రక్షించబడిన ఈ ఫిలోమోను ఎవరి తన విశ్వాస జీవితాన్ని, తన క్రైస్తవ జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు నేనేమంటే చాలా ఎఫెక్టివ్ క్రిస్టియన్ లైఫ్ జీవించాడు, చాలా ఎఫెక్టివ్ క్రిస్టియన్ లైఫ్ జీవించాడు. అందుకని రాత్రి మొట్టమొదటిగా ఫిలోమోనుకి నేను ఇచ్చిన బిరుదు ఏంటంటే ఏ గ్రేట్ క్రిస్టియన్ మ్యాన్. ఎందుకయ్యా అంటే మొదటి క్వాలిటీలోకి వెళ్దాం. ఏంటి మొదటి క్వాలిటీ? రండి ఫిలోమోను పత్రికలోకి రండి, నేను చూపిస్తాను. ఫిలోమోనులో ఉన్న మొదటి క్వాలిటీ ఏంటి అంటే ఫిలోమోనులో ఉన్న మొదటి క్వాలిటీ ఏంటంటే చూడండి పిల్లరా, 4వ వచనం నుండి మనం చదువుదాం. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకున్న విశ్వాసమును గూర్చి అంటాడు. ఇంకొంచెం కిందకి వస్తే ఇతరులు నీ విశ్వాసముందు పాలివారవుట అన్నది కార్యసిద్ధి కావాలని వేడుకొంచున్నాను. అంటే నెంబర్ 1, ఇతడు గొప్ప విశ్వాసిగా కనబడతాడు పిల్లలు. మొదటి సత్యం ఏంటయ్యా? ఏ గ్రేట్ క్రిస్టియన్ మ్యాన్, ఒక గొప్ప క్రైస్తవ వ్యక్తి అనడానికి మొదటి నిదర్శనం ఏంటంటే ఆయన ఒక గొప్ప విశ్వాసిగా కనబడతాడు. ఆయన విశ్వాస జీవితం ఇతరులను కూడా ప్రభావితం చేసిన విధానంలో ఉన్నట్టుగా పౌలు గారు మెచ్చుకుంటాడు. మనం ఆ 4వ వచనం చదివితే నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల నీకున్న కలిగిన విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థనలందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై. అర్థమైందండి? సో పౌలు గారు గుర్తించింది ఏంటంటే ఈజ్ ఎ గ్రేట్ ఫెయిత్ఫుల్ మ్యాన్, గొప్ప విశ్వాసిగా లేదా గ్రేట్ బిలీవర్గా మరి ఆ వ్యక్తి కనబడతాడు. పిల్లరా, ఈ రాత్రి కాలంలో నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే మనం విశ్వాసంగా ఉంటాం కానీ మన విశ్వాస జీవితం సరిగా ఉండదు. ఏమంటే వాన వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ఏమవుతున్నాం? మనం పడిపోతున్నాం. వీఆర్ నాట్ స్టాండింగ్ ఇన్ ద ఫెయిత్. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట అన్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి. మరి
కొలస్సీ సంఘంలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. ఆ డిస్టర్బెన్సెస్ లో కూడా తాను తొలగిపోలేదు, గొప్ప విశ్వాసిగా కనబడతాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసంలో మనం బలవంతులం కావాలి. మీకు తెలుసు కదా, పౌలుగా అబ్రహాం గారి గురించి రాసిన మాట ఏంటి? విశ్వాసమందు బలహీనుడు కాక అన్న మాట రోమిలికి రాసిన పత్రిక 4:19 ఉంటుంది. సో మన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మన విశ్వాసం బలమైనదిగా ఉండాలి ప్రియులారా. ఇంకా యాకోబు పత్రికలో అంటాడు, మీరు విశ్వాసమందు భాగ్యవంతులు అవ్వాలంటాడు. విశ్వాసమందు యు షుడ్ బి రిచ్ ఇన్ ఫెయిత్ అంటాడు. విశ్వాసమందు మనం భాగ్యవంతులని కావాలి. ఎందుకంటే లోకమును జయించే విజయం ఏంటి? మన విశ్వాసమే. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. యేసు చెప్పిన మాట ఏంటి? నీవు నమ్మినట్లా దేవుని మహిమను చూస్తావు. దేవుని మనల్ని రక్షణలోకి తీసుకొచ్చేదేంటి? కృప చేతనే విశ్వాసం ద్వారా మీరు రక్షించబడితే అంటాడు. సో ఫర్ ఎవ్రీ గాడ్స్ థింగ్, దేవుని కార్యము మన జీవితంలో ఏది జరగాలన్నా ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఫిలోమోనులో అది కనబడుతుంది ప్రియులారా. రెండవది, ఫిలోమోనులో ఉన్న రెండవది ఏంటంటే ప్రియులారా, రెండవ గ్రేట్ క్రిస్టియన్ మ్యాన్ అంటానికి దైవ ప్రేమ ఉంది. ఫిలోమోనులో ఉన్న రెండవ చక్కని లక్షణం ఏంటంటే పౌలు గారు మాట్లాడుతూ చెప్తాడు, నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకున్న విశ్వాసము గురించి అంటూ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. 7వ వచనం చివరిలో అంటాడు, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణను కలిగినంటాడు. అంటే నెంబర్ 2, ఏ గ్రేట్ క్రిస్టియన్ మ్యాన్ అని ఫిలోమోను అనడానికి రెండవది ఏంటంటే ఆయనలో ఉందో ఏముందో తెలుసా? దైవ ప్రేమ ఉంది. పౌలు గారు అంటాడు, నీ ప్రేమను చూచి నాకు విశేషమైన ఆనందము ఆదరణ రెండు కలుగుతున్నాయి. అరే, ఇంత ప్రేమిస్తున్నాడా దేవుణ్ణి? ఇంత దైవ ప్రేమ కలిగి ఉన్నాడా? ఎందుకంటే పౌలు గారి యొక్క ఎందుకంటే దాదాపు మరి వ్యాఖ్యానకర్తలు చెప్తే సత్యం ఏంటంటే పౌలు గారికి చాలా ఫ్రెండ్గా ఉంటాడంటే ఫిలోమోను. ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ పాల్ అని వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన సంబోధించిన విధానం చూడండి ఎట్లుంటారు. ఆయన సంబోధించిన విధానం మొదటి వచ్చినట్టు, మా ప్రియుడును జత పనివాడునైనా అంటాడు ప్రియులారా. మా ప్రియుడును జత పనివాడునైనా అంటాడు. కిందకి వచ్చేసరికి మన సహోదరి అయినా అంటాడు. అంటే ఆ ఇంటితో తనకి మంచి రిలేషన్షిప్ ఉన్నట్టుగా చాలా చక్కగా కనబడుతుంది. ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచించినప్పుడు కొంచెం ముందుకు మీరు వచ్చినా చదువుకుంటే వెళ్తే నా సహోదరుడనే సంబోధిస్తూ ఉంటాడు ప్రియులారా. 15-16 వచ్చినంటాడు, ప్రియ సహోదరుగా, మనలాంటి ప్రియ సహోదరుగా ఉదేశీయులు కూడా ఎంచుకున్నా మన ఎలా సహోదరులుగా ఉన్నాము అంటాడు ప్రియులారా. 20వ వచనంలో కూడా అంటాడు, కింద లైన్లో, అవును సహోదరుడా, ప్రభువునందు నీ వల్ల నాకు ఆనందము. అంటే he has a great relationship with Paul. అందుకనే వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే ఇతడు పౌలు గారికి స్నేహితుడు అన్నాడు. అయితే తన స్నేహంలో పౌలు గారు తనలో చూచింది ఏంటంటే దైవ ప్రేమను చూచాడు. ఆయన దైవ ప్రేమను చూసి హృదయంలో ఆనందం కలిగిందట. అంటే ఇలాంటి దైవ ప్రేమను చూపించేవారు ఉన్నారా అని. అంతేకాదు, ఆయన చూపించే ప్రేమను బట్టి పౌలు గారు అనేక మార్లు ఆదరణ పొందాను నేను అంటాడు పిల్లారా. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏంటంటే మనలో దైవ ప్రేమ కలిగి ఉండాలి. అందుకని కదా ఎఫెసీ పత్రిక అంటాడు, మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అంటాడు. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండి అంటాడు. బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి పిల్లారా. అందుకని క్రైస్తవుల్లో ఏం కనపడాలంటే దైవ ప్రేమ కనపడాలి. మీకు అర్థమవుతుందా? దైవ ప్రేమ కనపడాలి. నన్ను చాలా మంది
నువ్వు ఎవరినంటే అలా నమ్ముతావు, అది చేస్తావు, ఇది చేస్తావు అంటారు. నాకు వాళ్ళు మోసగాళ్ళని తెలియక కాదు, కానీ మనం చూపించాల్సింది ఏంటంటే